హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 34 భాగాన్ని వినేద్దాం. అంటే నేనంత గయ్యాలి అత్తననా? గగన గారి మాటలకి నందు షాక్గా చూసింది. అత్తయ్య చెప్పవే, అంత గయ్యాలనా నేను? అవును, గయ్యాలివే కానీ మంచి గయ్యాలివి. నిన్ను అంటూ నందు చెవి పట్టుకొని ప్రేమగా హత్తుకుని తలపై గట్టిగా ముద్దు పెట్టింది. ఆమె చేసిన పనికి నందు ఆశ్చర్యంగా చూసింది. అత్తా, ఏమైంది? నేను ముద్దు పెట్టుకోకూడదా ఏంటి? అలా ఏం లేదత్తయ్య, సంతోషంగా ఉంటేనే కానీ మీరు ఇలా చెయ్యరు కదా, అందుకే అడిగాను. పిచ్చిదానా, ముఖం చూసి మనిషి ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తావే నువ్వు. గట్టిగా కొట్టావా అత్త? ఎవరిని? అదేంటత్తయ్య, తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? నందు మాటలకి గగనగారు తనలోని తన నవ్వుకుని, ఏముంది, బుద్ధొచ్చేలా ఒక మాదిరిగా గడ్డి పెట్టాను. చెప్పాలంటే చాలా తక్కువే. లేదంటే నా అసలు రూపం బయట పెట్టానంటే మీ అక్క ఈ రోజున అందరి ముందు ప్యాంట్ తడిపేసుకునేది. పిచ్చి వేషాలు అదీను. నాకొచ్చిన కోపానికైతే ముందు నిన్ను కొట్టాలి. మధ్యలో నేనేం చేశానత్త? నువ్వేం చేశావని కాదే, ఎప్పుడు చూసినా మీ అక్క కోసం ఆరాటం, లేదంటే అమ్మ నాన్నల కోసం ఆరాటం, అంతేగాని నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే అక్కకి పెట్టిన గెడ్డే నాకు బావకి బాగా పెడతావు. ముందు రా అత్త, భోజనం చేద్దు. నందు, నువ్వు ఉన్నంత వరకు నా భవిష్యత్ కోసం నాకు భయం లేదత్తా. నా మంచి కొరికిన వారిలో నువ్వు మావయ్య ఎప్పుడూ ముందుంటారు కాబట్టి నాకెటువంటి భయం లేదు. నవ్వుతూ చెప్పిన నందు మాటలకి గగన కంటి నిండా నీళ్లతో చూశారు. నిజం చెప్పాలంటే గగన గారి మైండ్ సెట్, బిహేవియర్, నవ్వు, ఆలోచించే విధానం అంతా అచ్చుగుద్దినట్టు నందుకే పడింది అని చెప్పాలి. నందు, ఏమన్నా అడగాల అత్తా? అవునే, మీ మాట నేను కాదని అనను కదా, చెప్పండి అత్తయ్య. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కదా? ఎందుకు చేయనత్తయ్యా, చేస్తాను. కానీ ఆ టైంకి నేనున్న పరిస్థితుల్లో మీ నిర్ణయం నాకు సరైనది అనిపిస్తే వెనక ముందు ఆలోచించను. కానీ మనసుకి కష్టంగా ఉంటే మాత్రం మీతోనే మాట్లాడతాను అత్తయ్య. ఎందుకంటే ఇప్పుడు మీకు మాటిచ్చి ఆ టైంకి మాటని తోసిపుచ్చితే మీ మాటని కాదు మిమ్మల్ని అవమానించినట్టు అవుతుంది. అందుకే ముందుగానే చెప్తున్నాను, తప్పుగా అనుకోకుండా అత్తయ్య. నేనెందుకే తప్పుగా అనుకుంటానే? నాకు తెలీదా నా మేనకోడలు ఎలాంటిదో? థ్యాంక్స్ అత్త అని నందు గగన గారి చేతిని పట్టుకుని భుజంపై వాలింది. అసలు మిమ్మల్ని ఇలా చూస్తే ఎవ్వరు అత్త కోడలు అనుకోరు, క్లోజ్ ఫ్రెండ్లా ఉన్నారు అని నవ్వుతూ లోపలికొచ్చింది గాయత్రి. అత్తయ్య గారు, నందు, నువ్వు ఎక్కడున్నా సరే ఆ కుటుంబం అంతా ఎప్పుడు కలిసే ఉంటుంది. నీలాంటి కూతురు ఉంటే బాగుండనిపిస్తుంది. మా అక్క అమాయకంగా ఉంటుంది అత్తయ్య, కానీ దానికి భయం ఎక్కువ. ప్లీజ్ మీరే తనని బాగా చూసుకోవాలి. పిచ్చినందు, ఆ రోజున విషయం తెలిసి చరిత సూసైడ్ చేసుకుందని ఆ కోపంలో మీ అక్కని బయటికి గెంటానే కానీ ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. నిజం చెప్పాలంటే నా మీద నాకే కోపం వచ్చింది. నేనేనా ఆ పని చేసింది అని. ఒక ఆడపిల్లని టైం కాని టైంలో ఎందుకు బయటికి గెంటానని. వల్లి కోసం నువ్వేం భయపడకునందు. నా కూతురు ఎంతో, వల్లి కూడా అంతే నాకు అని గాయత్రి అనగాని గగన నవ్వుతూ, నా పెద్ద మేనకోడలికి పేరు పెట్టాల్సిన పని లేదు గాయత్రి. తను చాలా మంచి అమ్మాయి. తన మనసు బాగా సున్నితత్వం. ఎవరినైనా తన మాటలకి ఏమంటారో భయపడతారో అని భయంతో మనసులో మాటని చెప్పలేదు. నందుకి ఉన్న గడుసుతనం తనకి లేదు గాయత్రి. కాబట్టి నువ్వు తనని బాగా చూసుకో. కట్న కానుకల విషయంలో నేనేమీ తక్కువ చేయను. మీ అబ్బాయికి ఏం తక్కువ కాకుండా అన్నీ పెడతాను. నాకు నందు ఎక్కువ, వల్లి తక్కువ కాదు. ఇద్దరు నా కూతుర్లు. కాకపోతే పెళ్లి టైంకి అలా చేసిందనే కోపం తప్ప దాని మీద నాకు ఎటువంటి కోపం లేదు. గగన గారి మాటలకి బయట ఉన్న వల్లి ఆ మాటలు విని బాధపడింది. మీ మాటల్లోనే తెలుస్తుంది గగన గారు, మీరు మనుషుల్ని ఎలా చూస్తారు. ఇంకా కట్న కానుకల విషయంలో మాకైతే కట్నమే అవసరం లేదు. వద్దు అనడం మీ సంస్కారం, కానీ ఇవ్వడం నా బాధ్యత. ఇప్పుడే చెప్తున్నాను, మీరు కట్నం గురించి ఉమా, ఉదయ్ వాళ్ళ దగ్గర ఏమీ మాట్లాడకండి. ఒకసారి మీ వారిని పిలుస్తారా? ఎందుకు గగన గారు? ప్లీజ్ అని గగన అనగాని గాయత్రి ఆలోచిస్తూ సురేంద్ర భారతమ్మలను పిలిపించింది. గగన పిలవడంతో అందరూ కూర్చునున్నారు. ఏంటి విషయం తల్లి? ఏమీ లేదండి. వల్లిని మీ ఇంటి కోడల్ని చేసుకుంటున్నారు కదా, కట్న కానుకలు వద్దు అంటున్నారు. కానీ ఇవ్వకుండా నేను ఉండలేను. వల్లి పేరున 30 ఎకరాల కొబ్బరి తోట, 20 ఎకరాల మామిడి తోట, 30 ఎకరాల పొలం అన్నీ తన పేరున ఇస్తాం. అంతేకాదు బంగారం, కారు, బైకు, వాటితో పాటు మీ అబ్బాయికి బంగారం అన్నీ ఇస్తాం అని గగన అనగానే రవిచంద్ర షాక్గా చూశాడు. ఏమంటారు అంటూ భారతమ్మ గారి వైపు చూసింది. ఏమంటానమ్మా, నీ మేనకోడలు మా ఇంట్లో తక్కువ కాకూడదని గౌరవంగా అన్నీ పెడుతున్నారు. మీ ఇష్టాన్ని కాదనిలేం. ఇవన్నీ ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మా అన్నయ్య మనసుని బాధ పెట్టకూడదని.
అంగరంగ వైభవంగా నా మేనకోడలు పెళ్లి నేను చేస్తాను అని గగన అనగాని రవిచంద్ర సంతోషంగా గగన చేతిని పట్టుకున్నాడు. వల్లికి నోట మాట రాలేదు. తన అత్తయ్య మామయ్య కుటుంబానికి బంధానికి ఎంత విలువ ఇస్తారు? సిగ్గుతో తలదించుకుంది. జరిగిందంతా అలానే చూస్తున్నాడు హర్ష. అత్తయ్య గారు, మీరేం అనుకోనంటే మీతో ఒక విషయం చెప్పాలి అంటూ ముందుకొచ్చింది నందు. అందరూ ఏం అర్థం కాకుండా చూశారు. ఏంటి నందు? ఇది మా అక్క జీవితానికి సంబంధించిన విషయం. అందుకే పెద్దల ముందే మీకు తెలియని విషయాలు కూడా చెప్తున్నాను అంటూ అర్జున్ వైపు చూసింది. ఎవరు ఏం అర్థం కాకుండా చూశారు. అసలు అక్క పెళ్లి జరగాల్సింది మా ఆయన హర్ష గారితో అని నందు అనగాని అందరూ షాక్గా చూశారు. అవును బావగారు, ఇందులో దాచుకోవడానికి ఏముంది? రేపన్న రోజున మీకు మా అక్కకి గొడవలు రాకూడదని చెప్తున్నాను. ఈ విషయం మీకు మాత్రమే పర్సనల్గా చెప్పొచ్చు, కానీ ఏదో ఒక రోజున మాట వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు మా అక్కని తప్పు పట్టకూడదు అని గాయత్రి వైపు చూసి, అత్తయ్య, మీరు బయటికి అక్కని గెంటేశారు కదా, అందరికీ డౌట్ రావచ్చు అక్క ఎక్కడ ఉందని. అక్క మా దగ్గరే ఉంది. మా వారే అక్కని క్షేమంగా ఇక్కడే ఉంచారు. అంతేకాని అక్క ఎవరింటికి వెళ్ళలేదు అని నందు జరిగిన విషయం చెప్పి అందరి మనసుల్లోనూ తన అక్క మీద ఎటువంటి అనుమానం రాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి విషయం క్లియర్ చేసింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా చెప్పడం? మీ అక్కని నేను అనుమానిస్తానా? నవ్వుతూ అన్న గాయత్రి మాటలకి, అత్త, మీరు ఎలాంటి వారో ఏంటో మీ మాటలను బట్టి చూపులను బట్టి నాకు తెలుసు. మీరు చాలా మంచివారని, మీరు అనుమానిస్తారని అక్కని బాధ పెడతారని చెప్పడం లేదు. కుటుంబం కలిసి ఉంటే ఎవరికైనా నచ్చుతుంది, కానీ మనమంటే కిట్టని వాళ్ళకి అది నచ్చదు. ఏదో ఒక రూపంలో మన ఇంటికి చీడ పురుగులా వచ్చి గొడవలు పెడతారు. అందుకే మా అక్క మీద ఎటువంటి మచ్చ రాకూడదని నేను ముందుగానే ఈ విషయాలన్నీ చెప్తున్నాను అని నందు అనగాని వల్లి, హర్ష ఇద్దరు షాక్గా చూశారు. గగన గారు గర్వంగా చూశారు నందు వైపు. రవిచంద్ర అయితే హర్ష గారి వైపు చూశారు. హర్ష, ఏంటి నాన్న? నందు చెప్పేది నిజమేనా? అవును నాన్న, నందు చెప్పేది నిజం. మరి నువ్వు సైలెంట్గా ఎందుకున్నావు? విషయం చెప్పాలి కదా నందుతో పాటు. నేను మాట్లాడినా నందు మాట్లాడినా ఒక్కటే కదా నాన్న. ఆ మాటకి నందు నొసలు చిట్లించి చూసింది. హర్ష అదేం పట్టించుకోలేదు. నందు, ఇంకా ఏమన్నా చెప్పాల్సినవి ఉన్నాయా? లేదత్తయ్య, మొత్తం అన్నీ చెప్పేశాను. ఏమన్నా ఉంటే మీరే చెప్పాలి. ఏముంది, మీ అక్క బావకి పెళ్లి బాజాలు మోగించాలి, అదే మిగిలింది అని గాయత్రి అనగాని అందరూ నవ్వారు. ఇల్లంతా సందడిగా మారిపోయింది. నవ్వుతూ వల్లిని చూశాడు అర్జున్. ఏడు పాపుకుంటూ గగనవారి వైపు చూసింది. ఏంటే ముఖం అలా పెట్టావు? కొట్టానని కోపం వచ్చిందా? సూటికి అడిగిన గగన మాటలకి వల్లి ఏడుస్తూ హత్తుకుని, క్షమించత్తా, నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. అయినా నా తప్పేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని చెల్లిని అపార్థం చేసుకున్నాను. నా జీవితాన్ని సరైన మార్గంలో పెట్టారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. పిచ్చిదానా, కట్న కానుకలు ఇచ్చినంత మాత్రాన పొగడ్తల్ని నాకేనా? అత్త, మీరు నాకు కట్న కానుకలు ఇచ్చారనో కాదు, మీరు ఇంతలా బాధ్యత తీసుకుంటారని అస్సలు అనుకోలేదు. నా మనసులో ఇన్ని రోజులు మీకు నందు అంటే ఎక్కువ ఇష్టమని అనుకున్నాను, కానీ మా ఇద్దరిని సమానంగా చూస్తున్నారని అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నానత్త. పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తున్నావు? నువ్వు థ్యాంక్స్ చెప్పాలి అన్నా, సారీ చెప్పాలన్నా అది నీ చెల్లికి, నాకు కాదు. దానివల్లే ఈ రోజున నీ జీవితం రంగుల హరివిలులా మారింది అని గగన అనగాని వల్లి నందు వైపు చూసింది. నీ గోదావరి ఆపు, ముందు అమ్మ నాన్నలకి ఫోన్ చేయక్క అని నందు అనగాని వల్లి ఏడుస్తూ చూసింది. దా వచ్చేయ్, నెత్తిన ఉన్న కొండలో నీళ్లు అయ్యే వరకు ఆగవు కదా అని నందు అనగాని వల్లి ఏడుస్తూ నందుని హత్తుకుంది. నందు, ఇప్పుడైనా మారక్క. చప్పుడు కాని మాటలు విని రక్తబంధాన్ని తప్పుగా అర్థం చేసుకోకు అని మెల్లగా ఏడుస్తున్న నందు మాటలకి వల్లి బాధగా చూసింది. ఏ అక్క, తప్పుగా మాట్లాడేనా? లేదు, నాలో ఉన్న మిస్టేక్ చెప్పావు, అది నా మంచికే కదా. కోపం వచ్చిందా నా మీద? నీ మీద కోపం ఎందుకు నందు? చెప్పాలంటే నా మీద నాకే కోపం వస్తుందని ఇద్దరు బాధపడ్డారు. మీ అక్క చెల్లెల డ్రామా ఆపితే బాగుంటుంది. నవ్వుతూ అన్న గగన మాటలకి అందరూ నవ్వుతూ చూశారు. అత్త, మీరు మరి ఇక్కడ ఇంతమంది కూర్చొనుంటే మమ్మల్ని వదిలేసి మీ ఇద్దరు ప్రేమానురాగాల సినిమా చూపిస్తున్నారు కదా, అందుకే అలా అన్నాను. సారీ అత్తయ్య అంటూ నందు వల్లి ఇద్దరు ముందుకొచ్చారు. సరే గగన గారు, ఇంక మేము బయలుదేరతాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఊరెళ్ళి మా వదిన అన్నయ్యలతో మాట్లాడి ఫోన్ చేస్తాను, సరేనా? సరే అని నవ్వుతూ అందరూ బయలుదేరారు. వాళ్ళ వెనకే వల్లి, నందు, హర్ష, గగన, రవిచంద్ర అందరూ బయటకొచ్చారు. వాళ్ళు వెళ్ళినంతసేపు అక్కడే ఉన్నారు. గగన, ఏంటండి? లోపలికి వెళుతూ ఆగింది. లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోవడమే కదా, వాతావరణం మబ్బులు పట్టి కూల్గా ఉంది, కాసేపు గార్డెన్లో కూర్చుందా రా గగన. అత్తయ్యతో కలిసి కూర్చోవాలని ఉందా మామా? నువ్వు ఇక్కడే ఉన్నావా?
హా మామ అంటూ రవిచంద్ర భుజంపై వాలి. ఏంటి ఇద్దరు గార్డెన్లో కూర్చోవాలనుకుంటున్నారు? మేం మాట్లాడుకోకూడదని బోర్డు ఏమన్నా గార్డెన్లో పెట్టావా? అత్తయ్య, నా ఉద్దేశం అది కాదు. హ్మ్. నాకు తెలుసు. నువ్వు నన్ను, మావయ్యని ఆదుకోవాలని చూస్తున్నావు అని. ఏవండీ? ఏంటి గగన? భోజనం చేసి అప్పుడు గార్డెన్‌లో కూర్చుందాం. ఆకలితో ఉన్నాం కదా! నందు ఎంతసేపని వెయిట్ చేస్తుంది. పదండి లోపలికెళ్దాం అని అందరూ లోపలికొచ్చారు. అత్తయ్య, రండి భోజనం వడ్డిస్తాను. నువ్వు పనులు చేయకే పెళ్లి కూతురా. మీ చెల్లి చూసుకుంటుందిలే గాని నువ్వు కూర్చో. ఉదయం నుంచి చెల్లి అన్ని పనులు చేస్తుందత్తా. నేనందరికీ వడ్డిస్తానని హర్ష లేకపోవడం చూసి, అత్తయ్య, బావ, నందు, నందు, వస్తున్నానత్తా. కిచెన్ రూమ్ నుంచి అరుస్తూ బయటకొచ్చి, ఏం కావాలత్తా? నా కొడుకు కావాలి. కాస్త పిలువు. అక్కా, బావని పిలువక్కా. అది మాకు భోజనం వడ్డిస్తుంది నందు. నువ్వెళ్ళి పిలువు. వాణ్ణి అందరం కలిసి ఒకసారి భోజనం చేద్దాం. సరే అత్తయ్య అని నందు హర్ష రూమ్‌కెళ్ళంగానే, ఎందుకత్తయ్య కావాలని నందుని బావ దగ్గరికి పంపించారు? వాళ్ళిద్దరికి అస్సలు పడదు కదా! అందుకే పంపాను అని గగన్ అనగానే వల్లి ఏం అర్థం కాకుండా చూసింది. అత్తయ్య, ఏంటి మీరనేది? హర్షకి బుద్ధి చెప్పాలంటే నేను కాదు, నీ చెల్లే కరెక్ట్. నువ్వు కూర్చో మంగి. మంగి, హా అమ్మగారు, కాస్త మజ్జిగ తీసుకొనిరా అని హర్ష రూమ్‌కేసి చూసింది గగన. లోపలికి అడుగుపెట్టిన నందు చుట్టూ చూసింది. ఇప్పుడే కదా బయటకొచ్చాడు. చుట్టాల్ని సాగనంపాడు. అంతలోనే మాయమైపోయాడు. ఎక్కడున్నాడు? అయినా అత్తయ్య ఎందుకో నన్ను పిలవమంది. నా ముఖం చూస్తేనే పచ్చిమిర్చి నోట్లో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు ఘాటుగా మాట్లాడతాడు అనుకుని బయటకొచ్చి, అత్త, బావ లోపల లేడు. బయట చూడు. సరే అత్తయ్య అని ఇష్టం లేకపోయినా గగన గారి మాటలకి ఎదురు చెప్పలేక బయటకొచ్చి చూస్తుంది. గార్డెన్‌లో కూర్చుని ఎదురుగా ఉన్న పూల మొక్కల్ని చూస్తూ తన ఆలోచనలో తనున్నాడు. బావా, బావా, చాలా సార్లు చెప్పాను కదే అలా పిలవద్దని. అందరి ముందు ఎలా పిలవాలో నాకు బాగా తెలుసు బావా. నీ కోపానికి భయపడి అత్తయ్య, మావయ్య మనసుని బాధ పెట్టలేను. ఎందుకొచ్చావు? అత్తయ్య భోజనం చేయడానికి రమ్మంటుంది. నాకు ఆకలిగా లేదని చెప్పు. ఏమైంది బావా? ఒంట్లో బాలేదా? కంగారుగా ముందుకొచ్చి అడిగింది. ఏయ్, నా ముందు నువ్వు నిలబడకు. చాలా చిరాగ్గా ఉంది. నీ మీద నాకు కూడా సేమ్ ఫీలింగ్ బావా. కానీ ఏం చేయను? భరించడం లేదా? నువ్వు కూడా అంతే, అలానే భరించు. మా అమ్మ ఉందని రెచ్చిపోతున్నావు కదా! ఇష్టమైన వాళ్ళు ఉన్నారని రెచ్చిపోను. కష్టమైన వాళ్ళు ఉన్నారని నోరు మూసుకొని కూర్చోను. ఎంతమంది ఉన్నా నేనెప్పుడు నాలానే ఉంటాను. ఎవరి కోసం నా క్యారెక్టర్ మార్చుకోలేను. అవును, ఇలాంటి నీతులు నువ్వే నాకు చెప్పాలి. కనీసం నేనైనా చెప్పకపోతే నువ్వింకా మూర్ఖుల్లా తయారవుతావు. ఏయ్, నోరదుపులో పెట్టుకొని మాట్లాడు బావా. లేదంటే కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. నీ మీద ఇష్టంతో నేను పిలవడానికి రాలేదు. అత్త నిన్ను పిలవమంది కాబట్టే వచ్చాను. దయచేసి నాతో గొడవ పడాలనుంటే ఈ రోజుకి ఆగు. పొద్దున్న అత్త వాళ్ళు వెళ్ళగానే అప్పుడు నీ ఇష్టం. ఛీ, నువ్వసలు నాతో మాట్లాడకు. అర్జున్ ఫ్యామిలీ ముందు నన్ను వెధవని చేశావు. నేనేం చేశాను బావా? వల్లిని నా దగ్గరుందని నేను అర్జున్‌కి చెప్పేవాడిని కదా! కానీ ఎందుకు నువ్వు చెప్పావు? ఎవరు చెప్తే ఏమైంది బావా? అర్జున్ బావగారికి, అక్కకి గొడవలు రాకూడదనే కదా పెద్దవాళ్ళ ముందు ఆ విషయం చెప్పాను. అది నీకు నచ్చలేదా? నచ్చలేదు. నువ్వు చెప్పడం నాకస్సలు నచ్చదు. మరీ మంచిది. మంచి జరిగితే ఏడుస్తావు. చెడు జరిగితే నవ్వుతావు. నీలాంటి వాళ్ళకేం చెప్పినా వేస్టేలే. మాటలు జాగ్రత్తగా రాని నందు. ఆ మాట నువ్వు కాదు బావ, నేననాలి. ఆకలిగా లేదని అత్తమ్మకి నువ్వు చెప్పు సరేనా? అని కోపంగా చూసి లోపలికెళ్ళింది నందు. దీనికి మామూలు పొగరు కాదు. ఎప్పుడు చూసినా అందరి దృష్టిలో మంచి అనిపించుకోవాలని ఆరాటపడుతుంది. అమ్మా నాన్న వెళ్ళని దీనికుంటుంది నా చేతుల్లో అనుకుని లోపలికొచ్చాడు. ఏ నాన్నా, ఆకలి లేదంటున్నావంట? అవునమ్మా. ఏ? ఎందుకు? నా కోడలి మాటలకి కడుపు నిండిపోయిందా? ఆ మాటలకు హర్షకెక్కడో తగిలాయి. ఎందుకురా అలా చూస్తున్నావు? అదే నందు, మీ పెద్ద మరదలు. అదే ప్రియమైన ప్రేమించిన వల్లి మరదల విషయంలో అందరికంటే బాగా మాట్లాడిందనా? ఏంటి? అలా ఏం కాదమ్మా, తింటాను అని ఇష్టం లేకపోయినా మనసులో నందుని తిట్టుకొని భోజనం చేశాడు హర్ష. వాటర్ ట్యాంక్‌పై కూర్చొని ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ తనలోని తను నవ్వుకుంది చరిత. భోజనం చేయకుండా ఇక్కడే కూర్చున్నావు. దాని అర్థమేంటి? భారతమ్మ మాటలకి వెనక్కి తిరిగింది చరిత. ముసలి, ఏంటి ఇలా వచ్చావు? నా మనవరాలు భోజనం చేయకుండా మేడపైన ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది కదా, ఎందుకా అని. నేనేం బాధపడడం లేదమ్మమ్మ. మీ బావకి పెళ్ళవుతుంది కదా, అందుకే నా బాధ. బాధ కాదు కానీ ఎందుకో తెలీదు, ఏడుపొస్తుంది. చరిత, అమ్మమ్మ అంటూ ఏడుస్తూ భారతమ్మ గారిని హత్తుకుని. ఎంత కాదన్నా ప్రేమించాను కదా అమ్మమ్మ. ఎందుకో తెలీదు, ఎంత ఆపుకుందామనుకున్నా ఏడుపు ఆగడం లేదు.
ఎక్కడైతే అందరూ ముందు ఏడ్చేస్తానని ఇక్కడికొచ్చేసాం. అంత ప్రేమ పెట్టుకుని ఎందుకే వాడిని వద్దన్నావు? మీ అత్తయ్య కూడా వల్లిని కాదని నిన్ను కోడలుగా చేసుకుంటానంది కదా! మరి అప్పుడెందుకు నీలో ఈ ప్రేమ కనిపించలేదు? ముక్కు సూటిగా అడిగింది భారతమ్మ గారు. అమ్మమ్మ, బావని నేను మాత్రమే ప్రేమించాను. బావ కాదు. కాబట్టి బాధ నాకు, వాడికి కాదు. ఏదేమైనా నా బావ ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకున్నది. బావ, వల్లి ఇద్దరూ ఒక్కటవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అందరికన్నా ఎక్కువగా నాకే సంతోషంగా ఉంది తెలుసా? పైకి చరిత అలా అంటుందే కానీ ఎంత బాధపడుతుందో తనకే తెలుసు. చరిత, నీ ఒడిలో కాసేపు పడుకుంటానమ్మమ్మ. సడన్‌గా భావరూపం, తన ప్రేమ, కేరింగ్ గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది అంతే కాని, నాకు కోపం ఏమీ లేదు అని భారతమ్మ గారు ఒడిలో పడుకుని బాధపడింది చరిత. అప్పటికే ఈ మాటలన్నీ విన్న గాయత్రి, సురేంద్ర బాధగా కిందికొచ్చారు. అమ్మా, అమ్మా, చరిత ఎక్కడుంది? అది నా ఫోన్లో ఉన్న మనీ అంతా వాడేసింది అంటూ అరుస్తూ బయటకొచ్చాడు అర్జున్. మేడపైనుందిరా. అవునా? అది మేడపైన ఏం చేస్తుంది? ఎక్కడైతే కొడతానని ముందుగానే టెర్రస్ పైకి వెళ్ళిందా? అంటూ గాయత్రి సురేంద్రాన్ని చూసి, ఏమైందమ్మా అలా ఉన్నారు? అర్జున్, నీతో మాట్లాడాలి, కూర్చో. ఏంటమ్మా? చరిత నేను మర్చిపోలేదురా. నాకు తెలుసమ్మా అని అర్జున్ అనగానే ఇద్దరు షాక్ అయ్యారు. అంటే అన్నీ తెలిసే నువ్వు ముందు అడుగు వేశావా? అవునమ్మా. ఎందుకంటే నాకు పెళ్ళైన వెంటనే చరితకు కూడా పెళ్ళవ్వాలి కాబట్టి. అర్జున్, అమ్మా, నేను తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ చరితకి పెళ్లి చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. లేదురా, నువ్వు చెప్పింది నిజమే. నీతో పాటు చరిత పెళ్లి చేస్తే బాగుంటుంది. సంబంధాలు చూస్తానమ్మా అని ముగ్గురు మాటల్లో మునిగారు. ఇంతలో హర్ష దగ్గర నుంచి ఫోన్ రావడంతో అర్జున్ పక్కకొచ్చి, హలో హర్ష, చెప్పరా? ఎక్కడున్నావురా? ఇంట్లోనే, చెప్పు. సారీ అర్జున్. దేనికిరా? అది నీ దగ్గర ఒక విషయం దాచాను. నా దగ్గర విషయం దాచడం ఏంట్రా? అది నేను ఇంతకుముందు ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, నా భార్య వల్లి అని అర్జున్ అనగానే హర్ష షాక్ అయ్యాడు. నాకెలా తెలుసని షాక్ అవుతున్నావా? నువ్వు చెప్పడానికి బాధపడుతున్నావని నందుని నాకన్నీ అర్థమయ్యేలా చెప్పింది. నీకు వల్లికి ఏదో ఉందని వాళ్ళక్కని ఎక్కడైతే అనుమానిస్తారని ముందుగానే నీ వైఫ్ చెప్పింది అని అర్జున్ అనగాని హర్ష షాక్తో నోటి మాట రాక అలానే ఉండిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.